మన సమాజాన్ని మార్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన గొప్ప పనుల వల్ల మన సమాజం ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. మనం కూడా దాని ఫలాలను అనుభవిస్తున్నాం. అయితే మన మధ్యలోనే ఉంటూ మనకు సహకారాన్ని అందిస్తూ ఈ సమాజాన్ని నెమ్మది నెమ్మదిగా మారుస్తున్న మన స్నేహితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అలాంటి వారిలో ఒకరి స్టోరీ ఈరోజు. అది ఒక ప్రభుత్వ పాఠశాల. ఇంకా చెప్పాలంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల. అక్కడ స్టూడెంట్స్ అందరూ గర్ల్స్. అందరూ తెలుగు మీడియం నుంచి చదువుకుంటూ వచ్చిన వాళ్ళే. అన్ని సబ్జెక్ట్స్‌లో బాగున్నా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా కష్టంగా ఉంది. అసలు మార్క్స్ తెచ్చుకోవడానికి, ఆ సబ్జెక్టు చదవడానికే కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనేది కొంచెం ఊహించడానికి వారికి కష్టంగానే ఉండేది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వారి కలలకు ఒక అడ్డుగోడగా మిగిలింది. కానీ అది ఎక్కువ రోజులు ఉండలేదు. ఒకరోజు సడెన్‌గా ఒక అమ్మాయి వచ్చి ఆ స్కూల్‌లో జాయిన్ అయింది. తనెవరో కాదు, విద్య. విద్య ఇంగ్లీష్‌లో గలగలా మాట్లాడసాగింది. ఇంగ్లీష్ చదవడానికే భయపడే ఆ క్లాస్ స్టూడెంట్స్ విద్య అలా ఇంగ్లీష్‌లో మాట్లాడడం చూసి తనని ఎంతగానో ఆరాధించేవాళ్ళు. చాలా ఆశ్చర్యపోయారు. టాప్ స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు. కానీ విద్య తొందరలోనే అందరితో కలిసిపోయింది. నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలవు అంటూ వాళ్ళని ప్రోత్సహించింది. ఇంకేముంది, మార్పు మొదలైంది. ఆ తరగతి గదిలో నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీష్‌ని ప్రేమించడం మొదలైంది. ఇంగ్లీష్‌లో కొద్ది కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ పట్ల భయంగా ఉన్న దాన్ని తీసేసి వాళ్ళు ఇంగ్లీష్ మీద ప్రేమను పెంచుకొని స్నేహంగా ఇంగ్లీష్ చదవడం మొదలుపెట్టారు. ఈ విధంగా విద్య తన తోటి స్టూడెంట్స్‌లో ఒక మార్పునైతే తీసుకొని వచ్చింది. ఇంగ్లీష్ కష్టం అనుకున్న చోట విద్య దాన్ని సులభం చేసింది. ఆత్మవిశ్వాసం లేని చోట ఆమె ధైర్యాన్ని నింపింది. ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా కూడా సెలెక్ట్ అయింది తర్వాత. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. అక్కడ కూడా పిల్లలు తెలుగు మీడియమే. అయినప్పటికీ తన జ్ఞానాన్ని ఉపయోగించి ఈజీ మెథడ్స్‌లో ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం నేర్పిస్తూ ఉంది. ఈ విధంగా తను ఒక నూతన మార్పును మొదలుపెట్టి అందులో సహకారిగా ముందుకు వెళ్తుంది. కాబట్టి యాజ్ ఎ సోషల్ చేంజర్స్ వి సెల్యూట్ విద్య.